జిల్లా పోలీసు కార్యాలయం మహబూబ్ నగర్ మావోయిస్టుల పేరిట లేఖపై రాజాపూర్ పోలీసులు స్టేషన్ నందు రంగారెడ్డిగూడ గ్రామం నివాసి అయిన చిట్టనూరి రవికుమార్ సన్ ఆఫ్ లేట్ జగదీశ్వర్ గారి ఫిర్యాదు మేరకు తేదీ 10/1/2025 నాడు సిఆర్ నంబర్ 8/2025 UYS 329-3-351-2 బిఎన్ఎస్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన జడ్చర్ల రూరల్ సిఐ నాగార్జున గౌడ్ గారు ఈ రోజు అనగా 14/1/2025 నాడు కేసును ఛేదించి నిందితుల పేరు A1 షేక్ రఫీక్ అలియాస్ బాలు సన్ ఆఫ్ లేట్ జలాల్, A2 కుమ్మరి భగవంతు సన్ ఆఫ్ ఓ లేట్ వెంకటయ్య, A3 మహమ్మద్ షా అలీ సన్ ఆఫ్ లేట్ జలాల్ సాబ్, A4 షేక్ తౌఫిక్ సన్ ఆఫ్ రఫీక్, A1 to A4 ల అందరి గ్రామము రంగారెడ్డిగూడ అజాపూర్ మండలం గర్లను అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే తేదీ 10/1/2025 నాడు చిత్తనూరి రవి ఫిర్యాదు మేరకు పిఎస్ రాజాపూర్లో సిఆర్ నంబర్ 8/2024 UYS 329/3-351-2 బిఎన్ఎస్గా కేసు నమోదైంది. తర్వాత చేసిన పరిశోధనలో భాగంగా తేదీ 14/1/2025 నాడు పైన తెలిపిన ముగ్గురిని పట్టుకొని విచారించగా A1 గతంలో రాజకీయాలలో ఉంటూ ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వెంబడి ఉండే వాడు తనకు ఎలాంటి ఆర్థిక లాభం లేదని భావించి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఎన్నికల సమయంలో తాను అనిరుద్ధ్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేశాడు. తర్వాత అనిరుద్ధ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం వల్ల జీర్ణించుకోలేక ఎలాగైనా అనిరుద్ధ్ రెడ్డి మరియు వారి మద్దతుదారులు అయిన వారిని భయపెట్టి వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన కుమ్మరి భగవంతు ఇద్దరు కలిసి పథకం ప్రకారం రఫీక్ గతంలో రియల్ ఎస్టేట్ చేసే సమయంలో రియల్ ఎస్టేట్కు సంబంధించి పాంప్లెట్లను షాద్ నగర్లోని ఒక ప్రింటింగ్ ప్రెస్లో తయారు చేసుకునేవాడు. ఆ షాప్ యజమాని పరిచయం ఉండడం వల్ల భారత కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్టు, తెలంగాణ రాష్ట్ర కమిటీ అని లెటర్ ప్యాడ్లను ప్రింట్ చేయించాడు. రఫీక్ వాళ్ళ అన్న షా అలీతో కలిసి లెటర్ ప్యాడ్పై ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మరియు అతని అనుచరులైన చిత్తనూరి రవి, సూరి, ఈడిగి రాములు గౌడ్, లక్ష్మీ నారాయణ గౌడ్, సంజీవ, ఉప్పర్ యాదయ్య, గొల్ల లక్ష్మీనారాయణ, కాటిపాగ సాయి, అలాగే దుష్యంత్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు భయపెడుతూ మరియు వారి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా రాయించాడు. దానిని రంగారెడ్డి గూడలోని ఫిర్యాదుదారుని ఇంటిపై ప్రజలకు కనిపించే విధంగా A4 చేత అతికించారు. ఇటు విషయంలో A1 పై అనుమానంతో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు మరియు అతని ఇంటి దగ్గర ఉన్న మిగిలిన 29 లెటర్ ప్యాడ్లను చూపించగా వాటిని స్వాధీనపరచుకోవడమైంది. అనంతరం A1, A2, A3లను అరెస్ట్ చేసి 3 సెల్ ఫోన్లు, 29 లెటర్ ప్యాడ్, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేయడమైంది. A4 పరారీలో ఉన్నాడు. ఈ కేసును ఛేదించడంలో పాల్గొన్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ జడ్చర్ల రూరల్ టి నాగార్జున గౌడ్, SI K రవి, రాజాపూర్ PS మరియు రాజాపూర్ సిబ్బంది PCS బాలచంద్రుడు, రహీం, వెంకటరాములు, సుదర్శన్, రాజేంద్రలను జిల్లా ఎస్పీ గారు వీరిని అభినందిస్తూ నగదు రివార్డు అందించారు. PRO 14/1/2025. తెలంగాణ రాష్ట్ర కమిటీ కింద వచ్చేసి మొత్తం మ్యాటర్ అయిపోయిన తర్వాత లక్ష్మీదళం అనేసి ఒక లెటర్ హెడ్ మీద రాసి అక్కడ అంటించడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఆ ప్రస్తుతం ఉన్న జడ్చర్ల ఎమ్మెల్యే గారిని బెదిరించుకుంటూ అన్నీ కూడా రియల్ ఎస్టేటు అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారనేసి ఆయనతో పాటు మరికొందరు నేమ్స్ ఆ ఊర్లో ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు పెట్టి ఆ పిటిషన్ అంటే ఆ లెటరు అక్కడ పేస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు 10th రోజు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము. అది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఎవరైతే A1 షేక్ రఫీక్ ఇతను ఒక 50 years ఉంటాయి. ఇతను అంతకుముందు మనకు ఎలక్షన్స్ ముందు ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే గారు వెంబటే తిరిగేవాడు. దాని తర్వాత అతను అంటే ఆయనతో తిరగడం వల్ల నాకేమీ ఆర్థికంగా లాభం లేదు, నేను అనుకున్నట్లు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఫర్దర్గా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గెలిచారు. అది మనసులో పెట్టుకొని అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, ఊర్లో భయభ్రాంతులకి గురి చేయాలి ఆయన్ని, ఆయన అనుచరులు కొంతమందిని అనేసి ఆ టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషను మనకు షాద్నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకుని ఒక 30 లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే ఈ రఫీక్ ఉన్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ విలేజ్, వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసి ఆ లెటర్ హెడ్ మీద ఇప్పుడు ఏదైతే ఆ మ్యాటర్ ఉందో ఆ కంప్లైంట్లో మనకు 10th రోజు రిజిస్టర్ అయిన FIRలో ఆ మ్యాటర్ అంతా రాసి అక్కడ పేస్ట్ చేశారు. మనకు డౌట్ వచ్చి ఇతన్ని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది. ఇతనితో పాటు మనకు ఈ కుమ్మరి భగవంతు అండ్ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటింగ్ ఎవరిదైతే ఉందో అతన్ని ముగ్గురిని కూడా మనం ఇప్పుడు
డిమాండ్ చేస్తున్నాము. ఇది కాకుండా ఎవరి ద్వారా ప్రింట్ చేయించుకున్నాడు, ఎక్కడ ప్రింట్ చేయించుకున్నాడు, ఇంకా వేరే లెటర్స్ కూడా ఏమైనా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా, ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం పోలీస్ కస్టడీకి తీసుకొని చేయాల్సి ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉంది. ఒకసారి వాళ్ళ